మీ పిల్లలు చేసే అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతున్నా, వాళ్ళు చేసే అల్లరిని అసలు భరించలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇవాళ మన వీడియోలో 10 టిప్స్ ఫర్ పేరెంట్స్. పేరెంటింగ్ని ఈజీ చేయడమే కాకుండా పిల్లల్లో కూడా ఒక గ్రేట్ చేంజ్ని తీసుకొస్తుంది. బీ ఏ రోల్ మోడల్. అంటే మన పిల్లలు ఎప్పుడు కూడా మనల్ని చూసి కాపీ చేస్తూ ఉంటారు. దే ఆర్ బెస్ట్ కాపీ క్యాట్స్ అనొచ్చు. మనం ఎక్కువగా అరుస్తే కనుక మన పిల్లలకు కూడా అరిచే అలవాటు వస్తుంది. అలాగే మనం ఎక్కువ ఇరిటేట్ అయిపోతుంటే కనుక మన పిల్లలు కూడా ఊరికే అన్నిటికీ ఇరిటేట్ అవుతారు. పిల్లల బిహేవియర్ మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ నుంచే వస్తుంది. మీరు ఎంత కూల్గా వాళ్ళతో హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ ముందు మీరు ఎలా ఉంటున్నారు అనేది కొంచెం మైండ్ఫుల్గా నోటీస్ చేసుకోండి. వాళ్ళలో చేంజ్ వచ్చే ముందు మనలో చేంజ్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు మన మాట వినట్లేదని మనం అనుకుంటాం, కానీ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఫస్ట్ నోటీస్ చేసుకోవాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి క్లియర్గా ఉందా లేదా, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందా అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా పని చెప్తున్నాం లేదంటే వర్క్ చేసుకోమని చెప్పినప్పుడు అది ఎలా అర్థమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అరుస్తూ చెప్తే కనుక వాళ్ళు అస్సలు వినరు. ఏదైనా కన్వే చేసే ముందు వాళ్ళ ఐ లెవెల్లో కూర్చొని వాళ్ళ కళ్ళలో చూస్తూ మాట్లాడడం అనేది చాలా మంచి డిఫరెన్స్ని తీసుకొస్తుంది. వాళ్ళ కళ్ళలో చూస్తూ మీరు చెప్పాలనుకున్న పని కానీ ఏదన్నా కానీ చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇవాళ చాలామంది పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి రీజన్స్ స్క్రీన్ టైం. అంటే మీరు నమ్ముతారా, స్క్రీన్ టైం అనేది వాళ్ళ కాన్సన్ట్రేషన్ని చాలా తగ్గిస్తుంది. మనం చెప్పే మాట వినకపోవడానికి రీజన్ కూడా స్క్రీన్ టైం కావచ్చు. ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో చదువు మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ చాలా డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో స్క్రీన్ టైంని వీళ్ళని తగ్గించండి. స్క్రీన్ టైం అనగానే ఫోన్ ఒక్కటి మాత్రమే కాదు, టీవీ, ఫోన్, ట్యాబ్, వీడియో గేమ్స్ అన్నీ కూడా స్క్రీన్ టైం కిందకే వస్తాయి. స్క్రీన్ టైం అనేది చాలా మినిమల్గా ఉండేటట్టు చూసుకో. పిల్లల్ని మనం చేసే హౌస్ హోల్డ్ వర్క్స్లో ఇన్వాల్వ్ చేయడం చాలా మంచిది. అది వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం మాత్రమే కాకుండా వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని అలాగే కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. లెస్ పనిష్మెంట్స్, మోర్ కనెక్షన్. మన పిల్లలకి మనం పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు మన నుంచి దూరం అవుతున్న ఫీలింగే వస్తుంది, కానీ కనెక్షన్స్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి ఎలా కూడా హెల్ప్ కాదు. వాళ్ళతో మంచిగా కనెక్ట్ అయి ఉండడం మాత్రమే దీనికి ఉన్న సొల్యూషన్. వాళ్ళతో ఫ్రీగా కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఏమనుకుంటున్నారు అని వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోగలిగి రియల్ కనెక్షన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు మన పిల్లలు మనం చెప్పినట్టు ఖచ్చితంగా వింటారు. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఏదైనా కావాలని మారం చేస్తున్నారు అనుకోండి, నాకు ఈ బొమ్మ కావాలి అని ఒకటే మారం చేస్తున్నాను, కానీ అది ఒక స్టడీ టైం అనుకోండి, లేదు ఇప్పుడు దీంతో ఆడుకోవడానికి నీవు వీలు లేదు, నువ్వు చదువుకోవాల్సిందే అని మనం కూడా మొండిగా వాదిస్తూ ఉంటాం. సో దాని బదులుగా, సరే నువ్వు ఆడుకోవాల్సిన బొమ్మతో నువ్వు ఆడుకోవచ్చు, కానీ ఈ కొంతసేపు వరకే అని ఒక టైం లిమిట్ని ఇవ్వండి వాళ్ళకి. దానివల్ల పిల్లలు వాళ్ళు చేయాలనుకున్న పనిని చేస్తారు, అది కూడా ఒక టైం లిమిట్తో. ఆ టైం లిమిట్ దాటిన తర్వాత ఏం చేయాలనేది కూడా మీరు ముందే చెప్పడం వల్ల వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా ఉంటుంది. అలాగే వాళ్ళ ఎమోషన్ని మనం అర్థం చేసుకున్నాం అన్న ఫీలింగ్ కూడా పిల్లలకి ఉంటుంది. బీ ఏ గుడ్ లిసనర్. ఫస్ట్ మనం పిల్లలు చెప్పే మాటని చాలా పేషెన్స్గా వినాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు మన హడావుడిలో ఏదో ఒకటి చెప్తున్నావు, ఎప్పుడు నసపెడతావు, ఎప్పుడు సోది చెప్తావు అనే మాటలు మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది పేషెన్స్గా ఒక నిమిషం మన పనిలో ఆపుకొని వినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు వాళ్ళు చెప్పే మాటల్లో వాళ్ళ ఎమోషన్స్ కూడా ఉండొచ్చు. ఈసారి వాళ్ళు చెప్పే మాటలు మనం ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళకి మనం ఏం చెప్పినా వినరు అన్న ఇది వచ్చేస్తుంది. కొన్నిసార్లు అలా వినకపోవడం వల్ల మన అటెన్షన్ కోసం వాళ్ళు తప్పులు చేస్తారు. లైక్ మనం ఏ పని వాళ్ళు చేస్తే మన కోపం వస్తుంది అనేది పిల్లలకు బాగా తెలుసు. వాళ్ళు అదే పని చేసి చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అటెన్షన్. బిల్డ్ కాన్ఫిడెన్స్. వాళ్ళల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచండి. తప్పు చేసినా కూడా దాన్ని కరెక్ట్ వేలో కరెక్ట్ చేయండి. వాళ్ళలో మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద చాలా ఉంది. వాళ్ళతో పాజిటివ్గా మాట్లాడండి. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ ఏంటో వాళ్ళకి చెప్పండి. వాళ్ళలో ఉన్న పాజిటివ్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు. వాళ్ళ యాక్షన్స్కి మన రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అనే విషయంలో చాలా మైండ్ఫుల్గా ఉండాలి. పిల్లలు అల్లరి చేస్తారు. అల్లరి చేసినప్పుడు దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నిజంగా తప్పు చేసినప్పుడు కూడా దాన్ని అరవకుండా, కొట్టకుండా, తిట్టకుండా వాళ్ళు ఎందుకు అలా చేశారో ఫస్ట్ కనుక్కొని దాన్ని కరెక్ట్ చేయడం ఎలా అనే దాని మీద వర్కౌట్ చేయాలి, రాదర్ దెన్ పనిష్మెంట్స్. అండ్ క్వాలిటీ టైం. వాళ్ళతోటి 1-on-1. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇద్దరు పిల్లలతో సపరేట్గా క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. ఒకసారి మదర్ అండ్ చైల్డ్, ఒకసారి ఫాదర్ అండ్ చైల్డ్ ఇండివిజువల్ 1-on-1 టైం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ వీక్లీ ఒక 1 hour ఆఫ్ ఇండివిజువల్ 1-on-1 టైం ఇవ్వడం వల్ల పిల్లలు వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు ఎమోషనల్గా ఎలా ఉంటున్నారు, ఒకవేళ వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేవి క్లియర్గా తెలుసుకోవడానికి కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ. 1-on-1 ఇంటరాక్షన్ అనేది ఒక మ్యాజిక్ పేరెంటింగ్ టిప్. అది కంప్లీట్గా పేరెంట్స్ అండ్ చైల్డ్ మధ్యన బాండ్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. ఎవరైతే పేరెంట్స్ పిల్లలు మా మాట అస్సలు వినట్లేదు అని అనుకుంటున్నారో, ఈ 1-on-1 ఇంటరాక్షన్ అనేది గ్రేట్ డిఫరెన్స్ని తీసుకొస్తుంది. మీ పిల్లలతో ఆ పర్సనల్ క్వాలిటీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి ప్రాపర్ స్లీప్ సైకిల్ని సెట్ చేయండి. ఈ పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా లేట్ నైట్ స్లీప్ అనేది అలవాటు చేసుకుంటున్నారు. సో ప్లీజ్ దయచేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. పిల్లలకి ఎర్లీ టు స్లీప్ అండ్ ఎర్లీ టు వేకప్ అనేది చాలా చాలా డిఫరెన్స్ని తీసుకొస్తుంది. సో మీ పిల్లలకి వీలైనంత వరకు ఎర్లీగా బిఫోర్ 9 పడుకోబెట్టడానికి ట్రై చేయండి. అలాగే మార్నింగ్ కూడా వీలైనంత ఎర్లీగా వాళ్ళు లేచేలాగా చూసుకోండి. అలాగే స్లీప్ టైం అనేది కూడా కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. 8 hours ఆఫ్ స్లీప్ ఆర్ 9 hours అకార్డింగ్ టు ద ఏజ్ స్లీప్ సైకిల్ అనేది సెట్ చేయండి. 4 years బిలో పిల్లలకైతే ఒక 10 to 12 hours ఆఫ్ స్లీప్ ఇవ్వండి. అదే 4 years ప్లస్ పిల్లలందరికీ కూడా 9 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా మంచిది. సో మంచిగా పడుకుంటే వాళ్ళు ఫ్రెష్ మైండ్తో లెగుస్తారు. డే కూడా చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.